మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా అరైవ్ అలైవ్ అని ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. అరైవ్ అలైవ్ అంటే ఏ విధంగా అయితే బయటికి వెళ్తామో మళ్ళీ తిరిగి అదే విధంగా ఇంటికి రావడం, ఎటువంటి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తిరిగి మనం ఇంటికి రావడం. అక్కడ మీరు ఆ ఫ్లెక్స్ చూస్తే మీకు అర్థం ఉండొచ్చు. ఆ ఉద్దేశం అది. దీన్ని అనుసరించి మనకి లాస్ట్ 10 రోజుల నుంచి కూడా అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్స్ అనేవి మనం చేస్తున్నాం. అన్ని ఎక్కువ కల్లూరు మండల హెడ్ క్వార్టర్లో చేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే మేడం ఇక్కడ ఉన్నారు కాబట్టి మేడం చేత కూడా ఒక 2 మాటలు మీకు చెప్పిద్దామనే ఉద్దేశంతో ఈ సడన్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం అయింది. ప్రతి ఒక్కరు ముఖ్యంగా మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే హెల్మెట్ల వినియోగం. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లాస్ట్ 2-3 రోజుల్లో కూడా లింగాల గ్రీన్ ఫీల్డ్ మీద నిన్న యాక్సిడెంట్ కావచ్చు, ఆ వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి. మీరు గ్రూపుల్లో చూసుంటారు. అక్కడ మెయిన్ వాళ్ళు హెల్మెట్ లేకపోవడం వల్ల వాళ్ళకి అంత ప్రమాదం జరిగింది. అట్లీస్ట్ మనం ఒక హెల్మెట్ మెయింటైన్ చేయగలిగితే మన ప్రాణాలకైనా మినిమం ప్రమాదం లేకుండా ఉంటుంది. మన దగ్గర ఎక్కువ 2 వీలర్స్ వాళ్ళే వ్యవసాయ భూములకి వెళ్ళొస్తూ ఉంటారు కాబట్టి నేను ఇక్కడికే కదా, మా ఇంటి దగ్గరలోకే కదా వెళ్ళేది అనుకోవద్దు. ఆ హెల్మెట్ అనేది ఒక బరువులాగా ఫీల్ అవ్వద్దు. దాన్ని పెట్టుకొని అది మీ రక్షణ కోసమే చెప్తున్నాం. మేము మహా అయితే అది మీ వెహికల్ ఆపి ఫైన్ వేస్తాం, 200-300 ఫైన్. అది కాదు మా ఉద్దేశం. ఏంటంటే మీకు తెలియాలా, మీరు దాన్ని వినియోగించాలనేది మా ఉద్దేశం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం కాబట్టి ఇప్పటి నుంచైనా హెల్మెట్ల వాడకని మీరే కాకుండా మీ ఊర్లో అందరికీ, ఇక్కడ అభ్యర్థులు కూడా మీ ఊర్లో మీరు ప్రచారం కోసం తిరిగేటప్పుడు వాళ్ళ రక్షణ గురించి, హెల్మెట్ల వాడకం గురించి కూడా వాళ్ళకి చెప్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దీని గురించి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మేడంని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన పోలీస్ శాఖ వారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మన ప్రాణాల కోసం మరి ఆలోచించి ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మనందరం చూస్తూనే ఉన్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే అనే కాదు, ప్రతిరోజు కూడా నిత్య జీవితంలో ఎంతో మంది యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ నివారించాలి అంటే మనది కూడా బాధ్యత ఉండాలి. మనం పదే పదే చెప్తా ఉన్నాం హెల్మెట్లు పెట్టుకోమని, కానీ ఎంతమంది మనం బయటకు పోయేటప్పుడు హెల్మెట్లు పెట్టుకుంటున్నారో మనమే ఆలోచించుకోవాలి. మన సేఫ్టీ కోసమే కదా చెప్పేది. హెల్మెట్ పెట్టుకుంటే ఏదో తలనొప్పి వస్తుందో, ఏదో వినపడదు, ఇవన్నీ మన భ్రమలు. కానీ మన ఒక నిండు జీవితం కాపాడబడుతుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు పెట్టుకోవాలి. మనం పెద్దలు ఉన్నాము, మన పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎట్లా వెళ్తున్నారని చూడాలి. పైగా చిన్న పిల్లలకు బైకులు ఇవ్వడము, కార్లు ఇవ్వడం అనేది ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. మొన్న పోయిన నెలలో 4 పిల్లలు చనిపోయారు సత్తుపల్లి సమీపంలో. అందరూ టీనేజ్ పిల్లలే. ఎందుకు? పేరెంట్స్ వాళ్ళకి కారు ఇచ్చినందుకు. కనుక ఇట్లాంటివన్నీ నివారించాలి. అట్లే చిన్న పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైకులు ఇస్తున్నారు. ఇవన్నీ నివారించాలి అంటే మనము పోలీస్ శాఖనే కాదు, మనం కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని మనం ప్రమాదానికి గురి కావద్దు. అలాగే దయచేసి ఇంకొక మాట చెప్తున్నా, మందు తాగి ఎవరు బండ్లు నడపొద్దు. మందు తాగి బండ్లు నడిపితే మాత్రానికి మనం కంట్రోల్లో మనది ఉండదు. కనుక మన ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. మనం పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సూచనలన్నీ పాటించి మనం ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ విధంగా వెళ్తున్నామో ఇంటికి అదే విధంగా క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వెనక మన జీవితం ఉంటుంది, మన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఫ్యామిలీని కూడా గుర్తుంచుకొని మనం సేఫ్గా వెళ్ళాలని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.